ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 10వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 10 గంటలలోపు పెద్ద ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ప్రమాదం మీకు పొంచి ఉంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అనుకూలంగా మార్చుకోవటానికి కన్యా రాశి వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కన్యా రాశి వారు రహస్య స్వభావులు, అలాగే ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. చాలా క్రమశిక్షణగా కూడా ఉంటారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం మార్చి 10వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి చూస్తే, రాత్రి 10 గంటలలోపు ఒక పెద్ద ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం నిర్మానుష్య ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లటం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా మీరు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లినప్పుడు ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. అపరిచిత వ్యక్తుల వల్ల కూడా మోసపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు చేసేవారు, రైళ్లలో అర్ధరాత్రి సమయాల్లో ప్రయాణం చేసేవారు అపరిచిత వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులు, డబ్బులు, వీటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. ఇక మిగిలిన అంశాలు చూసినట్లయితే కనుక, కన్యా రాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని అయితే పెంచుకోబోతున్నారు. ఆ వ్యక్తులు మీతో దీర్ఘకాలం పాటు స్నేహం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక పనినైతే పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈ రోజు రాజకీయ నేతలను కలుసుకునే ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అవకాశం అయితే రాబోతుంది. అంటే ఏదైనా గవర్నమెంట్ పనుల గురించి చాలా కాలంగా దీనికోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే వారిని కలుసుకునే ఒక అవకాశం వస్తుంది. అలాగే గవర్నమెంట్ అధికారుల వల్ల మీకేవైనా సర్టిఫికెట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ రావాల్సి ఉంటే కనుక దానికి సంబంధించి కూడా ఈ రోజు మీరు ప్రయత్నం చేస్తారు. సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో వృత్తిరీత్యా కొన్ని కీలకమైన నిర్ణయాలు మీరు తీసుకోబోతున్నారు. దీనికి కుటుంబ సభ్యుల నుండి చక్కటి మద్దతు కూడా మీకు లభించబోతుంది. చాలా కాలం నుండి మీరు వారి యొక్క సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజైతే ఆ సపోర్ట్ మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా చక్కటి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక అవకాశం ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. కానీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమస్య తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా కన్యా రాశి వారికి మార్చి 10వ తేదీ సోమవారం అనేది గడవబోతుంది. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. చక్కటి శుభప్రదమైన ఫలితాలను మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.